హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ కేవిఆర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మైసూర్ ట్రిప్ డే 2లో ఏ ప్లేసెస్ చూడొచ్చు అండ్ ఆ ప్లేసెస్కి ఎలా వెళ్ళొచ్చు అనే విషయాల గురించి చెప్తాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము ఎర్లీ మార్నింగ్ బస్సులో శ్రీ చాముండేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాము. మైసూర్ సిటీ బస్ స్టాండ్ నుంచి చాముండేశ్వరి హిల్స్కి కేఎస్ఆర్టీసీ బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. బస్ నెంబర్ వచ్చేసి 201. టికెట్ ప్రైస్ ఒక్కో పర్సన్కి 30 రూపీస్. మేము ప్రజెంట్ చాముండేశ్వరి హిల్స్ పైన ఉన్నాము. మార్నింగ్ 6:50కి బస్ ఎక్కాము. ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 7:20 అయింది. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. దర్శనానికి ఎంట్రీ టికెట్ తీసుకుని వెళ్ళొచ్చు అండ్ ఫ్రీగా కూడా వెళ్ళొచ్చు. ఎంట్రీ టికెట్స్ 50 రూపీస్ అండ్ 200 రూపీస్ ఉన్నాయి. మేమైతే 50 రూపీస్ టికెట్ తీసుకున్నాము. టెంపుల్ దగ్గరలోనే ఫుట్వేర్ స్టాండ్ ఉంది. మన చెప్పులు అక్కడ పెట్టుకుని టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు. మేము దర్శనానికి వెళ్ళే క్యూ లైన్లో ఉన్నాము. ఇప్పుడు టైం 7:40 అయింది. ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది టెంపుల్ యొక్క ఎంట్రన్స్. టెంపుల్ లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ తీయకూడదు. మేము దర్శనం కంప్లీట్ చేసుకుని టెంపుల్ బయటకు అయితే వచ్చేసాము. బయటకు వచ్చేసరికి టైం 11 అయింది. దర్శనానికి ఆల్మోస్ట్ 3.5 hours పట్టింది. ఇయర్ ఎండ్లో రావడం వల్ల చాలా క్రౌడ్ ఉంది. 200 రూపీస్ టికెట్ తీసుకుని ఉంటే ఇంకా తొందరగా దర్శనం కంప్లీట్ అయ్యేది. సో మీరు విజిట్ చేసేటప్పుడు క్రౌడ్ని బేస్ చేసుకుని టికెట్ తీసుకోండి. మేము ఇప్పుడు టెంపుల్కి దగ్గరలో నంది స్టాచ్యూ చూడడానికి వెళ్తున్నాము. ఫైనల్గా నంది స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 1 కిలోమీటర్ ఉంది. బట్ ఈ రూట్ అంతా కూడా కొండపై నుంచి కిందకి స్టెప్స్తో ఉంది. బై వాక్ పై నుంచి కిందకి రావడానికి చాలా కష్టపడ్డాం. మేము చాముండి హిల్స్ నుంచి బస్సులోనే మైసూర్ సిటీ బస్ స్టాండ్కి రిటర్న్ వచ్చేసాము. ఇక్కడ దగ్గరలో లంచ్ కంప్లీట్ చేసుకుని ఆటోలో శాండ్ మ్యూజియం చూడడానికి వెళ్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నదే శాండ్ మ్యూజియం ఎంట్రన్స్. దీనికి ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చేసి ఒక్కో పర్సన్కి 60 రూపీస్. ఈ మ్యూజియం లోపల ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ మ్యూజియం లోపలే లవ్ బర్డ్స్ ప్లే హోమ్ ఒకటి ఉంది. దాని లోపలికి ఎంట్రీ టికెట్ ఒక్కో పర్సన్కి 100 రూపీస్. లోపల ఒక పర్సన్ నుండి బర్డ్స్తో మనకి ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తారు.
మేము ఇప్పుడు శాండ్ మ్యూజియం నుంచి ఆటో బుక్ చేసుకుని కరంజీ లేక్కి వెళ్తున్నాము. ఇదే కరంజీ లేక్ పార్క్ యొక్క ఎంట్రన్స్. లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ ప్రైస్ ఒక్కో పర్సన్కి 60 రూపీస్. ఇప్పుడు మన పార్క్ లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఇక్కడే బోటింగ్ కూడా ఉంది. మేమైతే పెడల్ బోటింగ్కి వెళ్ళడానికి టికెట్స్ తీసుకున్నాము. దానికి ఒక్కో పర్సన్కి టికెట్ ప్రైస్ 60 రూపీస్. ఇక్కడ బోటింగ్కి మనం తీసుకున్న టికెట్ నెంబర్ వైజ్ పంపిస్తున్నారు. ఇక్కడ బోటింగ్ చాలా బాగుంది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి ప్లే పార్క్ కూడా ఉంది. ఇప్పుడు టైం ఈవినింగ్ 3:30 అయింది. ఇక్కడ నుంచి హోటల్కి వెళ్ళి రూమ్ చెక్అవుట్ చేసి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. మేము మైసూర్ నుంచి బెంగళూరు వెళ్ళడానికి ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము. ట్రైన్ మైసూర్ రైల్వే స్టేషన్ నుంచి ఈవినింగ్ 5కి స్టార్ట్ అవుతుంది. బెంగళూరు వెళ్ళేసరికి నైట్ 8:30 అవుతుంది. ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. ఫైనల్గా మేము కేఎస్ఆర్ బెంగళూరు స్టేషన్ రీచ్ అయ్యేసరికి నైట్ 8:15 అయింది. ఇంతటితో మా మైసూర్ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.